నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ఏదైనా ఒక దావాని రద్దు చేసుకొనుట వర్సెస్ ఉపసంహరణ చేసుకుంటా అంటే ఏంటి? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ సిపిసి అనే చట్టం సివిల్ వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానం ఎలా విచారణ చేయాలో చెప్పే చట్టమే ఈ సిపిసి అనే చట్టం. ఇందులోని ఆర్డర్ 23 ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక సివిల్ వివాదము న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు ఎవరైనా అంటే కేసు వేసిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ కేసును రద్దుపరుచుకుంటే తిరిగి మళ్ళీ ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. అక్కడితో అది ముగిసిపోతుంది. అదే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ఏం చెప్తుంది అంటే, దావా ఫైల్ చేసినప్పుడు ఏవైనా ఆ దావాలో పేర్కొనే అంశాలను మర్చిపోయామని, హక్కులకు సంబంధించిన అంశాలు లేకపోతే ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు లేదా ఇతర విషయాలు ఏవైతే అనుకుంటున్నామో అవి పేర్కొనలేదని, ఆ అంశాలను పేర్కొంటూ తిరిగి ఫైల్ చేస్తామని చెప్పి విత్డ్రా చేసుకుంటే అంటే ఉపసంహరణ చేసుకుంటే ఆ దావాని తిరిగి న్యాయస్థానంలో ఫైలు చేయవచ్చు. సో రద్దుపరుచుకున్నటువంటి దావాలను తిరిగి ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఉపసంహరణ చేసుకున్నటువంటి దావాలను తిరిగి ఆ తప్పులను సరిచేసి ఫైల్ చేసే వెసులుబాటు మనకు సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం కల్పించింది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.